ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాక్లెట్ కేక్ అండి, చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం ఒక బౌల్ తీసుకొని స్టెయినర్ పెట్టేసి ఒక కప్పు మైదా పిండిని, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1.5 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కూడా తీసుకోండి. తీసుకొని ఒకసారి బాగా జల్లించుకోండి. జల్లించేసి బౌల్ పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్ షుగర్ని యాడ్ చేయండి. యాడ్ చేసి పౌడర్ లాగా ఒకసారి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని పించ్ ఆఫ్ సాల్ట్ అండి, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ 1/2 కప్పుని యాడ్ చేసుకున్నానండి. పల్లీల ఆయిల్ అసలు యాడ్ చేయొద్దండి, కేక్లో టేస్ట్ బాగోదు. 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. పెరుగు ప్లేస్లో 2 లేదా 3 ఎగ్స్నైనా తీసుకోవచ్చండి. కాచి చల్లార్చిన 1 టేబుల్ స్పూన్ పాలను కూడా యాడ్ చేశాను. టేస్ట్ కోసం కొంచెం యాలకుల పౌడర్ను కూడా వేసుకున్నాను. యాలకుల పౌడర్కు బదులుగా 1.5 టేబుల్ స్పూన్ వెన్నెల ఎసెన్స్నైనా తీసుకోవచ్చు. తీసుకొని అన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోండి. 1 మినిట్ పాటు ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేసి మనం డ్రై ఇంగ్రీడియంట్స్లోకి ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని యాడ్ చేసుకొని విస్కర్ తోటి ఓన్లీ 1 డైరెక్షన్లో కలుపుకోవాలి. ఈ విధంగా కలిపెట్టేసుకొని కేక్ మౌల్డ్ తీసుకోండి. తీసుకొని ఆయిల్ అప్లై చేసి మైదా పిండితోటి డస్ట్ చేసుకోండి. డస్ట్ చేసేసి మనం తయారు చేసిన కేక్ మిశ్రమాన్ని వేసుకోండి మౌల్డ్లోకి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి. అడుగు మందంగా ఉండే వెడల్పాటి బౌల్ని తీసుకోండి. తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టాండ్ పెట్టి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ చేసుకొని మూత తీసి కేక్ మౌల్డ్ని మిడిల్లోకి పెట్టుకోండి. పెట్టేసి మూత క్లోజ్ చేసి 30 నుంచి 35 మినిట్స్ వరకు కేక్ని ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో. అలాగే 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఒకసారి టూత్పిక్ తోటి కేక్ అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టండి. అంటుకుంటే కొంచెం సేపు ఉంచండి. అలాగే బయటకు తీసుకొని క్లాత్ కప్పేసి కేక్ని చల్లారనివ్వండి. మనం కేక్ డెకరేషన్ కోసం ఒక బౌల్లోకి డైరీ మిల్క్ చాక్లెట్ని, 2 టేబుల్ స్పూన్ల షుగర్ని, కొంచెం వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి చాక్లెట్ని మెల్ట్ చేసుకోండి. మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి షుగర్ సిరప్ కోసం 2 టేబుల్ స్పూన్ల షుగర్ని, వాటర్ని యాడ్ చేసి షుగర్ కరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. అలాగే మనం కేక్ మౌల్డ్లో నుంచి చల్లారిన కేక్ని బయటకు తీసుకోండి. బేసిక్ కేక్ అండి. తీసుకొని థ్రెడ్ సహాయంతో 2 లేయర్స్గా కట్ చేసుకోండి. కట్ చేసి ఒక్కొక్క లేయర్కి మనం షుగర్ సిరప్ని, చాక్లెట్ క్రీమ్ని అప్లై చేయాలండి. మనం తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కొంచెం కొంచెంగా ఒక్కొక్క లేయర్ పైన యాడ్ చేసుకోండి. యాడ్ చేసి చాక్లెట్ క్రీమ్ని కూడా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకోండి లేయర్కి. స్ప్రెడ్ చేసేసి పై లేయర్ను కూడా పెట్టేసుకోండి. పెట్టేసి పై లేయర్ కూడా కొంచెం షుగర్ సిరప్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనం తయారు చేసిన చాక్లెట్ క్రీమ్ అండి, థిక్గా ఉంటే మీరు కేక్కి అప్లై చేయొచ్చండి. నేనేమో పల్చగా చేసి కేక్ జారేటట్టుగా వేసుకున్నానండి క్రీమ్ని. మీకు ఎలాగ నచ్చితే అలాగ వేసుకోండి. అంతేనండి, టేస్టీ చాక్లెట్ కేక్ రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి.